నమస్తే ప్రజలారా. నటి జత్వాని వ్యవహారంలో అయితే గత వైసీపీ నేతలు వ్యవహరించినటువంటి తీరు అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర దుమారం అవుతుంది. అసలు వీళ్ళు మనుషులేనా, మానవ మృగాలు వ్యవహరించారా? మానవ మృగాలంటే వాటికి తెలియకుండా మృగాలు వ్యవహరిస్తూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏ విధంగా సభ్య సమాజంలో ఉండాలి ఉండకూడదు అనేది వాటికి తెలియదు కాబట్టి మృగాలు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలు ఈ విధంగా వ్యవహరించాయా, అసలు మనుషులేనా అన్నట్లుగా వీళ్ళు వ్యవహరించినటువంటి విధానం. ఏదైనా సరే ఒక దెబ్బ తగిలితే అమ్మా అంటాం, అబ్బా అంటాం, కానీ వీళ్ళకి అసలు ఆ మాత్రం ఆ పైశాచిక ఆనందం, ఆ యొక్క వికృత శాసలు. ఈయన కుక్కల విద్యాసాగర్ అంటే కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ రావు. గతంలో పెనంలూరు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన 2014 వ్యక్తి. అప్పటి నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి వైసీపీతోటి, అలాగే జగన్మోహన్ రెడ్డితోటి బాగా అనుచరులు అన్నమాట. అలాగే ఈయన తండ్రి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు, ఇప్పుడైతే మాజీ. అయితే ఆయన వ్యవహారం ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ వ్యవహారం మానవ మాత్రులు ఎవరో చేయరు, మనిషివేనా, అసలు వీడు మనిషేనా అనే విధంగా వ్యవహరించాడనమాట. సాటి మనిషితోటి ఒక హీరోయిన్, అలాగే ఒక నటి, అంటే హీరోయిన్ పక్కన పెట్టండి, ఒక మహిళతోటి వ్యవహరించే విధానం, అంటే ఒక కేసు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఆమెను చిత్రహింసలకు గురిచేసి మానవ మృగంలాగా వ్యవహరించాడు. మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలా? వీళ్ళకి ఏమన్నా ఎగ్జామ్షన్ ఉంటుందా చట్టంలో? కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకునేది ఇట్లాంటి మానవ మృగాలకి మామూలుగా ఎక్కడో ఈ ఘటన జరిగితే అయ్యో పాపమని కొవ్వొత్తులు పెట్టి లేకపోతేనేమో వాళ్ళకి ధర్నా చేసి సంఘీభావం ప్రకటిస్తాం. ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఘటనకి ఒక విధంగా చెప్పాలంటే ఆమె సజీవంగా ఉంది అంతే. ఆమె ఆ కేసుని ఎదుర్కొని వాళ్ళ బారిన పడి వాళ్ళని ఎదుర్కొని వాళ్ళు చెప్పినటువంటి చిత్రహింసలకు ఎదుర్కొని ఎటువంటి సూసైడ్ చేసుకోకుండా ఒక ధైర్యంగా నిలబడి ఈరోజు కేసు అప్పుడు ఇట్లా జరిగిందండి. అదే కనుక ఆమె సూసైడ్ ఏదో ఒకటి చేసుకొని అఘాయిత్యానికి పాల్పడి ఉంటే ఇప్పుడు అసలు వెలుగులోకే వచ్చేది కాదు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం. కాబట్టి ఇట్లాంటి కుక్కల విద్యాసాగరాలని ఎంతమంది ఉన్నారు? ఇట్లాంటి కుక్కల విద్యాసాగరరావు, ఇట్లాంటి కుక్కల నాగేశ్వరరావు తనయులు, ఇట్లాంటి వైఎస్ జగన్ యొక్క అనుచరులు ఇంకెంతమంది ఉన్నారో వెలుగు తీయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి బాధ్యతాయుతంతో ఇకనైనా వ్యవహరించాలా. కాబట్టి వైసీపీ నాయకులు చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలో ప్రజలారా మీరైతే మాత్రం గమనించండి. ఇట్లాంటి కుక్కల నాగేశ్వరరావు తనయుడు, కుక్కల విద్యాసాగరరావు, కుక్కలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో భవిష్యత్తులో మరోసారి జరగకుండా ఏదైనా జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి భవిష్యత్తులో ఇట్లాంటి ఘటన కానీ ఇట్లాంటి వ్యవహారానికి పాల్పడే అంటేనే భయపడే విధంగా మిగిలినటువంటి వ్యక్తులు ఉండే విధంగా శిక్షలు అయితే ఉండాలా. ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.